వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిపై రాజకీయ వివాదం నెలకొంది. వచ్చే జూన్ నెల నుంచి ఆలయ అభివృద్ధి విస్తరణ పనులు చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో రాజన్న ఆలయ పరిరక్షణ సమితి పేరిట ఏకమైన ప్రతిపక్షాల వైఖరితో ఆలయ పనులపై సందిగ్ధత నెలకొంది. ఇంతకీ వేములవాడ ఆలయ అభివృద్ధిపై ఎందుకు రాజకీయ దుమారం రేగుతుంది అనే అంశంపై మా ప్రతినిధి రమణ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. కోడెమొక్కులకు కొలువైన క్షేత్రంగా కేరాఫ్ అయిన వేములవాడ ఇప్పుడు వివాదాల మయంగా మారింది. ముఖ్యంగా ఆలయ అభివృద్ధి విస్తరణ పనులకు సంబంధించి ఇప్పుడు నీడలు కమ్ముకున్న నేపథ్యంలో అసలు ఈ ఆలయంకు సంబంధించిన అభివృద్ధి విషయంలో ఏం జరుగుతుందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణలోని ప్రముఖ శైవ క్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయం ఆధ్యాత్మిక చారిత్రక నేపథ్యం కలిగి ఉంది. బాదామి చాళుక్యుల కాలం నుంచి చెక్కు చెదరని చరిత్రకు అభివృద్ధి పేరిట ఆలయాన్ని మూసివేస్తారనే ప్రచారాన్ని ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. ఆలయాన్ని మూసివేయకుండానే అభివృద్ధి పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల వేములవాడ బంద్ పిలుపునిచ్చాయి. దీంతో విస్తరణ పనులపై నీడలు కమ్ముకున్నాయి. అసలు రాజన్న ఆలయ పరిరక్షణ సమితి పేరిట జట్టు కట్టిన ప్రతిపక్షాలు ఏం కోరుకుంటున్నాయో, దాని అధ్యక్షుడు బీజేపీ నేత ప్రతాప రామకృష్ణ ఏమంటున్నారో తెలుసుకుందాం. దశాబ్దాల నుంచి బ్రహ్మ పదార్థంగా మారిన వేములవాడ ఆలయ అభివృద్ధికి ఒక అడుగు ముందుకేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఆలయ అభివృద్ధి విస్తరణ పనుల్లో కొంత ఆ తీరు నచ్చక ఇప్పుడు ఆలయ పరిరక్షణ సమితి పేరిట ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమయ్యి మొన్న బంద్కు పిలుపునిచ్చాయి. ముఖ్యంగా ఈ విధంగా జరిగితే ఒప్పుకోమని చెప్పి పట్టుబడుతున్న నేపథ్యంలో మనతో పాటు ఆలయ పరిరక్షణ సమితికి సంబంధించిన అధ్యక్షులు, అదేవిధంగా బీజేపీ నేత ప్రతాప రామకృష్ణ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం, ఏంటి వాళ్ళ అభ్యంతరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఆలయ అభివృద్ధి అనేది చాలా కాలంగా వింటున్నాం, కానీ ఇప్పుడు ఒక స్టెప్ పడ్డది, కానీ ఇప్పుడు మీరు అడ్డుకుంటున్నారని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. మీరేం చెప్తారు? ముందర వాళ్ళ పేపర్లలో పడ్డా అంతే, ఓన్లీ స్క్రిప్టు మ్యాప్స్. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వం అధికారంలో చెప్తా ఉన్నారు కదా, వాళ్ళు 50 ఏళ్ళు ఎవరు ఉన్నారు అధికారంలో? మీరు స్వాతంత్రం వచ్చిన నాటికి లెక్క తీస్తే వాళ్ళే చాలామంది ఉన్నారు చైర్మన్లు. ట్రస్ట్ బోర్డు చైర్మన్ చేసింది వాళ్ళు అన్ని వాళ్ళే. ఏదో 10 సంవత్సరాలు టీడీపీ, 10 సంవత్సరాలు టీఆర్ఎస్ తప్పితే ఈ 75 ఏళ్ళల్లో 55 సంవత్సరాలు వాళ్ళే ఉన్నారు. ఎందుకు చేయలేదు? డెవలప్మెంట్ మీనింగ్ ఏంది ఒక్కసారి మీరు చూస్తూ ఉన్నారు. పరిస్థితి ఏంది ఇక్కడ అనేది అసలు ఎక్కడ కూడా ఒక ప్రణాళికాబద్ధమైంది లేదు. ఒక్కసారి విజిట్ చేయండి. ఇప్పుడు ఈ ధర్మదర్శనం లైన్ కానీ, లేకుంటే కోడ క్యూ లైన్ కానీ, కనీసంగా 5 గంటలు 6 గంటల సమయం పడుతూ ఉంది వాళ్ళకి కనీసం మౌలిక సదుపాయాలు, నో టాయిలెట్స్, అసలు కనీసంగా డ్రింకింగ్ వాటర్ ఇచ్చే పరిస్థితి లేదు, టాయిలెట్స్ లేవు, కనీసంగా కూర్చుండే పరిస్థితి లేదు. 30 ఎకరాలు గత ప్రభుత్వం తీసుకుంటే అభివృద్ధిని అక్కడ చేయకుండా ఒక పురాతన సాంప్రదాయాన్ని, సంస్కృతిని దీన్ని నాశనం చేస్తామని ఆలోచన చేస్తే దాన్ని అడ్డుకుంటున్నాం. మేము అభివృద్ధిని అడ్డుకుంటలేము. దమ్ముడు ఇంకొక 1000 కోట్లు తీసుకురండి. నేను అడుగుతా ఉన్నాను ప్రతిసారి కూడా. నిన్న ఏదో చిన్న పిల్లలకు చెప్పినట్టు ఏదో చాక్లెట్ ఇచ్చినట్టు చెప్తా ఉన్నారు. మేము దేవాలయం బంద్ చేస్తలేం, పూజలు జరుగుతాయి. పూజలు నువ్వు చేయడం ఏంది? అర్చకులు చేస్తారు, వద్దనే చేస్తారు. కానీ ఇప్పుడు శృంగేరి పీఠాధిపతుల సలహా సూచనల మేరకే మేము ముందుకెళ్తున్నాం, అందరినీ కలుపుకొని వెళ్తాం, మీ సలహా సూచనలను కూడా మేము తీసుకుంటాం అని చెప్పేసి ప్రభుత్వ పెద్దలు చెప్తున్న పరిస్థితుల్లో మీరేమంటారు? అడిగింది ఎవరిని చెప్పడానికి ఎవరు? అసలు వాళ్ళు అడిగితే కదా. ఈరోజు కూడా కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టలే, ఎక్కడ పెట్టలే, ఏం లేదు. డిక్టేటర్షిప్తో నడుస్తూ ఉంది ఈ ప్రభుత్వం. ఎక్కడెక్కడ శృంగేరి పీఠాధిపతి గారు సలహాలు తీసుకోమని వద్దంటలేము. ఆగమశాస్త్రం ప్రకారం తీసుకోవాలి. నేను ఆగమశాస్త్ర పండితులను, దేవాదాయ శాఖ వాస్తుకు సంబంధించిన అడుగుతూ ఉన్నా. ధైర్యం ఉందా? దర్గాను ముట్టుకునే ధైర్యం ఉందా దగ్గర? కనీసంగా మరి ఏ దేవాలయంలో ఒక సమాధి ఉండాలని ఏ ఆగమశాస్త్రం చెప్తుంది, ఏ వాస్తు చెప్తుంది? చూపించమన్నాడు ఒకసారి. దాన్ని ముట్టుకోవాలి. కేవలం హిందూ ఐడల్స్, హిందూ దేవతా విగ్రహాలను తీసేస్తానే మాత్రం హిందువులు జాగ్రత్తగా చేతులు కట్టుకొని కూర్చోవాలి. మాట్లాడితే అభివృద్ధికి ఆటంకం పడతామని చెప్తా ఉన్నారు. అభివృద్ధికి మేము ఆటంకం కాదు, ఒక 1000 కోట్లతో అభివృద్ధి చేసేసి. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు పురాతన శివలింగాలు. ఈరోజు ఇంత కరవలు ఉంటే శివలింగాన్ని, శివుణ్ణి దగ్గర నుంచి దర్శనం చేసుకుని కేవలం ఒక్కటే లేదు. సాధారణ పక్షులు అక్షింతలేస్తారు. ఆ అక్షింతలు వేసే కారణం ఏంటంటే శివుడు, రుద్రుడు శాంతింపజేయాలి అనేది. ఏదో నేను మిత్రుడు చెప్తాను, షావుకల్ని అడిగితే చెప్తాను. మేము అడిగిన మీడియాలో మొక్కు ఇలా డ్యూ అప్పు తీసుకున్నావు స్టేట్ బ్యాంకులో, పోయి ఆంధ్ర బ్యాంకులో కడతావా? ఎట్లా యాక్సెప్టెన్స్ చేస్తారండి ఇది? నీ పూజలు ఎక్కడ చేసుకుంటా ఉన్నావు? కోడె మొక్క రాజన్నకు చేయాలి, అభిషేకం రాజన్నకు చేయాలి, అన్న పూజ రాజన్నకు చేయాలి, కళ్యాణం రాజన్నకు చేయాలి. ఇవి తీసుకుపోయి నేను ఆల్టర్నేట్గా అరేంజ్ చేస్తాను. ఇదే విధానం అంటే చీటింగ్ కాదా? ఇది మోసం కాదా? ఒక్కసారి చెప్పండి మీరు. అంటే ముఖ్యంగా భీమేశ్వరంలో బాలాలయం ఏర్పాటు చేసి యాదగిరి గుట్ట తరహాలోనే ఇక్కడ కూడా చేస్తామని చెప్పి వాడు మాట్లాడుతున్నారు. బాలాలయం అనేది వైష్ణవ సాంప్రదాయాలకు నడుస్తుందండి.
ఇక్కడ ఏడ నడుస్తుంది చెప్పు? అభివృద్ధికి తాము అడ్డుపడుతులేము, కేవలం అంటే సాంప్రదాయాన్ని భిన్నం చేస్తాము, కిన్నం చేస్తామంటే మాత్రం ఖచ్చితంగా సహించేది లేదు. ముఖ్యంగా ఈ గర్భాలయంలో ఉన్న గర్భాలయం చుట్టూ ఉన్న ఏ ఆలయాలు కానీ ఏ హిందూ దేవతల విగ్రహాలు కానీ ముట్టుకున్నా కానీ ఊరుకునేది లేదు. మిగిలిన ఉత్తరాంలో తీసుకున్న ప్రదేశంలో డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. ఇదే ధోరణి కనుక ఒకవేళ పేరు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అడ్డుకొని తీరుతామని చెప్పేసి రాజన్న ఆలయ పరిరక్షణ కమిటీ సభ్యులు చెప్తున్నమాట. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, వేములవాడ. దశాబ్దాల కాలంగా ఆలయ అభివృద్ధి మాటలకే పరిమితమవుతుందే తప్ప అడుగు ముందుకు పడట్లేదు. దీంతో ఆలయానికి వచ్చే భక్తులు మండిపడుతున్నారు. జీరో మెయింటెనెన్స్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయాన్ని సంప్రదాయాలకు అడ్డుపడకుండా అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. అభివృద్ధి చేయాలండి, తప్పనిసరి చేయాలి. ఎందుకంటే ఒక సిస్టమ్ అనేది లేదు. సిస్టమేటిక్గా అందరూ దర్శనం చేసుకుంటే బాగుంటుంది కదా. వచ్చిన వాళ్ళకు ఇబ్బంది ఉండదు, దర్శనం చేసుకున్న వాళ్ళు కూడా చాలా బాగా దర్శనం అవుతుంది. దేవుడి దగ్గరికి వచ్చి దర్శనం కంటే ఎక్కువ అందరూ లొల్లి అరవడాలు ఇవే ఎక్కువ వింటున్నాం. కాబట్టి ఈ అరవడాలన్నీ బంద్ కావాలంటే ఒక సిస్టమ్ తయారు కావాలి. క్యూ లైన్ అయినా పర్వాలేదండి, సిస్టమేటిక్ క్యూ లైన్ ఉంటే ఎవరికి ఇబ్బంది కాదు. అది ఎటు నుంచి వచ్చినా ఇబ్బంది కానీ దర్శనం అవుతుంది కదా అందరికీ. సౌకర్యాలు అంటూ ఏమున్నాయండి? అసలు ఎక్కడ ఏడ సౌకర్యం అనేది లేదు. ఇప్పుడు మనకి ఇంతసేపు లైన్లో నిల్చుంటే ఒక వాటర్ కావాలంటే కూడా ఎవరికి అలా దొరికేటట్టు లేదు. 3 గంటల లైన్లో నిల్చొని వస్తే ఇక్కడ వచ్చిన తర్వాత మధ్యలో గేట్లు ఓపెన్ చేస్తారు. ఎక్కడికి వెళ్ళాలి జనాలు? అక్కడ నిల్చొని వచ్చిన వాళ్ళందరం పిచ్చోళ్ళమా? మేమందరం కాదు కదా. 3 గంటలు నిల్చొని వచ్చిన తర్వాత ఇక్కడ మధ్యలో ఓపెన్ చేస్తే వీఐపీల దర్శనాలని, వీళ్ళ రిఫరెన్స్ అని, వాళ్ళ రిఫరెన్స్, వాళ్ళందరూ పోతారు. లైన్లో వచ్చే వాళ్ళందరూ పిచ్చి జనాలా మీకు? ఎక్కడ ఒక్క పర్సన్, పోలీస్ పర్సన్ కానీ లేదంటే మేనేజ్మెంట్ పర్సన్ కానీ ఒక్క మనిషి ఎక్కడ కూడా లేరండి. ఇంత వరస్ట్గా అయితే నేను ఎక్కడ చూడలే. పాప తోస్తే కింద పడిపోయింది. మరి ఇంత నెగ్లెట్టుకుంటారా మనుషులు అనేవాళ్ళు? మేనేజ్మెంట్ లేదా ఇక్కడ? క్యూలో ఉన్న వాళ్ళకి వాటర్ ఇవ్వడం కానీ మజ్జిగ లాంటివి ఏమన్నా కల్పిస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాం. చేసేసుకున్నామండి. ఇంతకుముందు అంటే ఇంత రష్ లేదు. యాక్చువల్గా మేము సెకండ్ టైం రావడము. సో పుష్కరాల వల్ల ఇక్కడ ఎక్కువ అనిపిస్తున్నారు మాకు. కాకపోతే ఇంతకుముందు ఏంటంటే ఈ పెద్ద క్యూ ఉండకపోయేది, డైరెక్ట్గా వచ్చే వాళ్ళము త్వరగా అయిపోయేది దర్శనం. ఈసారి అనేది కొంచెం ఎక్కువ టైం పట్టింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం యాదగిరిగుట్ట తరహాలోనే వేములవాడను తీర్చిదిద్దుతామని చెప్పింది. ప్రతి బడ్జెట్లో 100 కోట్లు కేటాయిస్తామని స్వయాన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఆ క్రమంలో ఆలయ చెరువును పూడ్చి పక్కనే మరో చెరువు నిర్మించి సుమారు 35 ఎకరాల స్థలాన్ని సేకరించారు. వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేశారు. కానీ రోడ్ల వెడల్పు నుంచి మొదలుకొట్టే ఆలయ అభివృద్ధి పనులు అనుకున్న స్థాయిలో జరగలేదు. అయితే గతంలో సేకరించిన ఆలయానికి ఉత్తరాన ఉన్న 35 ఎకరాల్లో అభివృద్ధి చేయాలన్నది రాజన్న ఆలయ పరిరక్షణ సమితి సభ్యుల డిమాండ్ చేస్తున్నారు. వేములవాడ ఆలయ చెరువు కట్టపైన ఉన్నాం. ప్రస్తుతం మనం ఏ ప్రాంతంలో అయితే నిల్చున్నామో అదంతా కూడా ఒకనాడు చెరువు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆ చెరువుతో పాటుగా మరికొంత స్థలాన్ని సేకరించి ఈ ప్రాంతాన్ని అంతా కూడా పార్కింగ్ కోసం అభివృద్ధి చేసిన పరిస్థితి. అయితే ఇక్కడ పార్కింగ్తో పాటుగా భక్తుల సౌకర్యార్థము గదుల నిర్మాణము, అదేవిధంగా నిత్యాన్నదాన సత్రము, కళ్యాణ మండపము ఇలాంటివన్నీ కూడా నిర్మించాలని చెప్పేసి ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఈ క్రమంలో ఆలయానికి ఉత్తరం వైపున ఉన్న ఈ భూమిలో ముఖ్యంగా ఇక్కడే డెవలప్మెంట్ చేసుకోవాలి, ఎలాంటి అభ్యంతరాలు లేవు. కానీ ఆలయ విస్తరణలో భాగంగా ఆలయాన్ని ముట్టుకోవద్దని చెప్పేసి ఇప్పుడు రాజన్న ఆలయ పరిరక్షణ సమితి సభ్యులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో మనం చూడవచ్చు, ఈ చెరువుకు సంబంధించి ఒకసారి మనం పరిశీలిస్తే ఇప్పుడు ప్రస్తుతం పార్కింగ్ స్థలంగా ఇది ఉపయోగపడుతుంది. అయితే మనం అటువైపు చూడవచ్చు, అక్కడ చెరువు కూడా కనిపిస్తుంది. అంటే గతంలో ఇక్కడ ఉన్న చెరువును కొంత ముందుకు జరిపి ఈ స్థలాన్ని పార్కింగ్కు అదేవిధంగా ఆలయ అభివృద్ధిలో భాగంగా ఉపయోగిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆలయ అభివృద్ధిలో భాగంగా ఇక్కడ గదుల నిర్మాణంతో పాటు భక్తులకు కావాల్సిన సౌకర్యాల కోసం క్యూ లైన్ కాంప్లెక్స్లను కూడా తిరుమల తిరుపతి తరహాలో నిర్మించాలనే ఒక ప్లాన్ ఉంది. ఈ క్రమంలో ఇటువైపు ఎంత డెవలప్ చేసినా పర్లేదు, కానీ అభివృద్ధి విస్తరణ పేరిట
ఆలయాన్ని ముట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా అడ్డుకుంటాం అని చెప్పేసి రాజన్న ఆలయ పరిరక్షణ సమితి మాత్రం హెచ్చరిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇది మనకు వేములవాడలో ఇక్కడ ఆలయ చెరువు కట్ట మీద మనకు కనిపిస్తున్న పరిస్థితి. వేములవాడ ఆలయాన్ని మూసేసి అభివృద్ధి పనులు చేపడతారన్న ప్రచారంతో వేములవాడకు అంతకు ముందు కన్నా మంచి అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది. నిత్యం 1,00,000కు పైగా భక్తులు వస్తున్నారు. ఈ నేపథ్యంలో వేములవాడ ఆలయ విస్తరణలో ప్రధానంగా ఏ అంశాల పట్ల భక్తులు, ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు రాజన్న ఆలయ విస్తరణలో భాగంగా నిత్య కైంకర్యాలను భీమేశ్వర ఆలయంలో నిర్వహించాలని, ఆర్జిత సేవలను అక్కడే చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం కూడా వివాదానికి మరో కారణమైంది. వేములవాడ రాజన్న ఆలయం మరొక నెల రోజుల లోపల అభివృద్ధి పనులు ప్రారంభమైతే విస్తరణ పనుల్లో భాగంగా ఈ ఆలయానికి షిఫ్ట్ కాబోతుంది. ఇది భీమేశ్వర ఆలయం. అయితే ఈ మాట వినడానికి కొంత ఇబ్బందికరంగా ఉన్నా ఇప్పుడు అదే ఆందోళన రేకెత్తిస్తున్న విషయము. మనం చూస్తే కనుక ఈ భీమేశ్వర ఆలయం కూడా రాముని నడయాడిన ప్రాంతంగా దీనికి రాజన్న ఆలయానికి ఎంత విశిష్టత ఉందో ఈ ఆలయానికి కూడా అంతే విశిష్టత ఉంది. అయితే మొత్తంగా ఈ ఆలయంలో బాలాలయం ఏర్పాటు చేసి ఆర్జిత సేవలను ముఖ్యంగా భక్తుల సౌకర్యార్థము దర్శనం కోసం ఇక్కడికి ఆలయాన్ని షిఫ్ట్ చేయడం పైన అభ్యంతరాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మనం చూడవచ్చు వేములవాడలో కేవలం సోమవారాలు ఆదివారం మాత్రమే మనకు రద్దీ కనిపించేది నిత్యం కనిపిస్తుంది. ఎందుకంటే ఆలయం మూసివేస్తే ఆ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయని చెప్పేసి పెద్ద ఎత్తున భక్తులు లక్షల సంఖ్యలో నిత్యం వస్తున్న క్రమం. అయితే ఈ మొత్తంగా చూస్తే ఇప్పుడు మనం ఉన్న ఈ భీమేశ్వర ఆలయం చాలా పీస్ఫుల్గా ప్రశాంతతకు కేర్ ఆఫ్గా ఉంటుంది. ఇక్కడికి వేములవాడకు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా భీమేశ్వర ఆలయంలో కూడా ఇక్కడ దర్శించుకుంటారు. అయితే ఈ భీమేశ్వర ఆలయానికి మొత్తంగా రాజన్న ఆలయాన్ని షిఫ్ట్ చేయడం పైన అభ్యంతరాలు ఉన్నాయి. ఖచ్చితంగా షిఫ్ట్ చేస్తే కనుక ఇక్కడ ఆర్జిత సేవలు కానీ స్వామికి జరగాల్సిన కైంకర్యాలను కానీ ఇక్కడ షిఫ్ట్ చేస్తే కనుక అడ్డుకొని తీరుతామని చెప్పేసి రాజన్న ఆలయ పరిరక్షణ కమిటీ చెప్తున్న నేపథ్యంలో మొత్తంగా వేములవాడ ఆలయ అభివృద్ధి విస్తరణకు సంబంధించి ఒక క్యూరియాసిటీ, ఒక ఆసక్తి అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వం ఎలా అడుగులు వేయబోతుంది, రాజన్న ఆలయ పరిరక్షణ సమితిని ఏ విధంగా ఒప్పించబోతుంది అనేది కూడా ఇప్పుడు ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, వేములవాడ. శృంగేరి పీఠాధిపతుల సూచనలు, సలహాలతోనే అభివృద్ధి పనులు చేపడతామంటుంది ప్రభుత్వం. తమకెలాంటి ఎజెండా లేదని స్పష్టం చేస్తుంది. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా అభివృద్ధి చేస్తామని, ఆలయాన్ని మూసివేస్తామన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఆలయ అభివృద్ధి విస్తరణ పనులపైన ఇప్పుడు కొంత నీడలు కమ్ముకున్న పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి ఆలయ అభివృద్ధి పనులు చేపడితే ఆ దేవాలయ పరిరక్షణ సమితి పేరిట మొత్తంగా దేవాలయాన్ని మూసివేయకుండా ఆ పనులు జరపాలని చెప్పేసి ఒక డిమాండ్ కూడా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనతో పాటు విప్పు స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈ అభివృద్ధి పనులకు సంబంధించి ఈ అడ్డుకట్ట ఏంటి, అసలు ఏం జరుగుతుంది? గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధరబాబు గారు, దేవాదాయ శాఖ మంత్రి సురేఖ గారు ఇంచుమించు 2024-25 బడ్జెట్లో 50 కోట్లు, 25-26లో 100 కోట్లు కలిపి 150 కోట్లతో వేములవాడ రాజన్న ఆలయము పట్టణాభివృద్ధి, పట్టణము దేవాలయం రెండు కన్నులాగా టెంపుల్ సిటీగా అభివృద్ధి చేయాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకున్న క్రమంలో 150 కోట్లు మంజూరు కాబట్టి నవంబర్ 20వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా భూమి పూజ కూడా కవింపు చేసుకొని వేములవాడ రాజన్న ఆలయం శ్రీ 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 శృంగేరి పీఠాధిపతి విధిశేఖర భారతీనంద సరస్వతి స్వామివారి అనుబంధంగా, అంటే శృంగేరి పీఠానికి అనుబంధంగా ఉన్నటువంటి దేవాలయాన్ని అభివృద్ధి పత్రాలు తీసుకొని పోవాలంటే వారి అనుమతి లేదు. ఒక ఇటుక కూడా తీయరు, ఒక ఇటుక కూడా పెట్టలేని సందర్భంలో వారి అనుమతుల కోసం కూడా 4 మార్లు వెళ్ళి చర్చించి వారి అనుమతి తీసుకొని ముందుకు పోవాలని చెప్పనుకున్నాం. మొదటి దశలో 76 కోట్లకు సంబంధించి 35 కోట్లతో అన్నసత్ర నిర్మాణం చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్న క్రమంలో మేము ఎక్కడా కూడా ఆలయాన్ని మూసి వేస్తామనే మాట అనలేము, ఆలయాన్ని బంద్ చేస్తామనే మాట కూడా ఎక్కడ అనలేము. ఆలయము యథావిధిగా తెరిచే ఉంటుంది. ప్రతినిత్యము నిత్య పూజలు జరుగుతుంటాయి. ఉదయం సుప్రభాత వేళ నుంచి రాత్రి వరకు కూడా స్వామివారి సన్నిధిలో జరిపే పూజలు యథావిధిగా జరుగుతాయి. ఈ ఆలయాన్ని ఇప్పుడు చేసేది జీర్ణోద్ధరణ కాదు, పునరుద్ధరణ కాదు, ఆలయ విస్తీర్ణ చేస్తూ ఉన్నాం. రాజన్న ఆలయానికి వచ్చేటువంటి భక్తులు సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా వారికి మేలైనటువంటి వసతులు కల్పించే క్రమంలో, శీఘ్రతరంగా స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించే క్రమంలో
కోరిన కోర్కెలు తీర్చు తండ్రి మీ కోడెమెక్కును తీరుస్తామని చెప్పిన ప్రాశిష్టమైన మొక్కు ఉన్నటువంటి దేవాలయంలోకి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి వారి సంఖ్యను అనుసరించి ఈరోజు దేవాలయాన్ని విస్తరించు క్యూ లైన్లను కూడా విస్తరించి స్వామివారి సన్నిధిలోకి వచ్చే భక్తులకు ఇబ్బంది తలెత్తే కూడా చూడాలని చెప్పి నిర్ణయం తీసుకున్న సందర్భంలో ఈరోజు ఒకరిద్దరు ఎవరైతే ఈ మీరు అంటున్నట్టుగా ఇప్పుడు ఆలయాన్ని బంద్ చేసి మూసివేసి మీరు ఏదైతే చేస్తాం అభివృద్ధి అంటున్నారు అనేటువంటి మాటలో మేము ఇక్కడ క్లారిఫికేషన్ ఇదివరకు ఇవ్వడం జరిగింది. వారి చెప్పే మాటలు కూడా మేము పాజిటివ్ దృక్పథంలో తీసుకుంటున్నాం. ఇది రాజన్న ఆలయము భక్తులకు సంబంధించి దేవాలయాన్ని అభివృద్ధి పథంలో తీసుకున్నప్పుడు అందరూ కలిసికట్టుగా ఉండే ముందుకు తీసుకుపోలే ఒక లక్ష్యంతో ముందుకు పోతూ వారి మాటలు కూడా మేము స్వాగతిస్తాం. ఈ ప్రభుత్వమే వినే ప్రభుత్వం కాబట్టి వారి ఆలోచనకు అనుగుణంగా తప్పనిసరిగా వాళ్ళు కూడా ఒకరిద్దరు ఇప్పుడు ఏదైతే అపోహపడే విధంగా మాట్లాడుతున్న సందర్భం ఉంది కదా, వాళ్ళు కూడా పర్వాలేదు బాగానే చేసిరని చెప్పే విధంగా పనిచేయాలని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం. థ్యాంక్ యూ అండి. ఇది ముఖ్యంగా విప్ అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చెప్పిన విషయం మనం గమనించాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా సొంత అజెండా ఎలాంటిది పెట్టుకోకుండా మొత్తంగా ప్రజల అభివృద్ధికి ముఖ్యంగా ఈ క్షేత్ర అభివృద్ధి కోసము వచ్చే ప్రజల సౌకర్యాల కోసము ఈ ఆలయ డెవలప్మెంట్కు సంబంధించి ముందుకు తీసుకెళ్తున్నట్టు అని చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, వేములవాడ. కోడిముక్కలకు నిలవై చాళుక్యుల నాటి చారిత్రక వారసత్వ సంపదగా హైందవ, జైన, బౌద్ధ మతాల సారంగా కనిపించే శిల్పకళతో వేములవాడ ఆలయం ఓ ప్రత్యేకతను సంతరించుకున్న నేపథ్యంలో ఆలయ అభివృద్ధి వివాదం ఇప్పుడు భక్తులనే కాకుండా ఆలయాన్ని నమ్ముకుని బతుకుతున్న వ్యాపార, వాణిజ్య వర్గాలను ఆందోళనకు గురిచేస్తుంది.